కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగు. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తము, అది భూమే గాని, ఆకాశమే, సూర్యచంద్ర నక్షత్రాలే కాని. అందుకే నాకు దేవుడు అంటే భక్తి, భయం, గౌరవం అన్నిటికి మించి అది ఆనర్ అని చెప్పాలి. వి ఆనర్ గాడ్ బికాస్ హీస్ డిఫరెంట్. అంతే. ఊపిరి చేత సర్వ సృష్టిని సృష్టించి ఆయన లేకుండా మాత్రం ఏది కలగలేదు. నువ్వు నేను కూడా లేము. దేవుడు లేకుండా మనుషులు కూడా లేరు. మరి దేవుడు అన్ని ఇచ్చినప్పుడు అన్నీ అయ్యి ఉండి కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. నీకున్నది ఏది కూడా ఆయన లేకుండా లేదు. యునో, గాడ్ సెలెక్ట్స్ సమ్ ఉమెన్ ఫర్ డిఫరెంట్ పర్పస్ అండ్ ఐఎమ్ ఉమెన్ హూ ఎంకరేజెస్ ఉమెన్. నేను అందుకే ఈ మధ్య ఎవరైతే సేవా భారంతో ఉంటున్నారో అటువంటి స్త్రీలని ప్రోత్సహించాలి అనేటువంటి ఒక సంకల్పంతో కొన్ని సంవత్సరాల క్రితం నాకు అమెరికా దేశంలో ఒక ఇంటర్నేషనల్ ఉమెన్స్ కాన్ఫరెన్స్కి వన్ ఆఫ్ ద స్పీకర్గా నన్ను పిలిచినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు నాకు మదర్ ఆఫ్ నేషన్స్ అవార్డు ఇచ్చారు. ద ఓన్లీ ఉమెన్ అమాంగ్ ఆల్ ఏషియన్ కంట్రీస్, ఆర్ నాట్ ఓన్లీ ఏషియన్ కంట్రీస్, చాలా కంట్రీస్ వచ్చాయి అక్కడికి. బట్ దే సెలెక్టెడ్ మీ అండ్ గేవ్ మీ మదర్ ఆఫ్ నేషన్స్ అవార్డ్. నాకు ఎవరైతే అవార్డు ఇచ్చారో ఆ అమ్మ, బ్యాంకాక్ మీటింగ్స్ నేను వెళ్ళినప్పుడు నేను ఒక మాట అడిగాను, అమ్మా మీరు నాకు మదర్ ఆఫ్ నేషన్స్ అవార్డు ఇచ్చారు, కెన్ ఐ గివ్ దిస్ అవార్డ్ టు సమ్ ఆఫ్ ద ఉమెన్ ఇన్ ఇండియా? విల్ యూ గివ్ మీ దట్ అథారిటీ? ఆ హక్కు అంటే అది ఆవిడది కాబట్టి నేను ఆమె పర్మిషన్ తీసుకొని సేవలో ఏ స్త్రీలు అయితే ఉంటున్నారో వాళ్ళని బలంగా వాళ్ళని ప్రోత్సహించాలి అనేటువంటి సంకల్పంతో నేను అడిగినప్పుడు, ఎస్ యూ కెన్ డూ ఇట్, బట్ సీ దట్ దే హ్యావ్ ద బర్డన్ ఆఫ్ మినిస్ట్రీ. సేవ భారం కష్టం వచ్చిన వాళ్ళు దేవుని బిడ్డల సేవ చేస్తున్న స్త్రీలు చాలామంది కుటుంబ పరంగా ఎన్ని బాధలు పడుతున్నారో నాకు తెలుసు, నేను వింటూ ఉంటాను. కానీ సేవను వదలట్లా. సో నేను అలా అనుకున్నప్పుడు కొంతమంది లేడీస్ నా మైండ్లో ఉన్నారు, అవార్డు ఇస్తే వాళ్ళకు ప్రోత్సాహంగా ఉంటుంది. సో కలిగి ఉన్నదేది, నాకు కలిగిన తలాంతు, నీకు కలిగిన తలాంతు, నీకు ఇచ్చిన వరం ఏదైనా సరే దేవుడు కలిగి ఉన్నదేది కూడా ఆయన లేకుండా కలుగలేదు.